కర్మక్షయం పూర్తిగా అయినప్పుడు పునర్జన్మ ఉండదు అంటారు. కర్మక్షయం కాదమ్మా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ. నువ్వు ఆ కర్మని ఆచరిస్తూనే ఉంటావు, కానీ ఆ కర్మని నువ్వు ఎప్పుడు అంటుకోకుండా ఉంటావు. నిష్కామ కర్మ. ఆ కర్మని నువ్వు అంటుకోకుండా ఉండడమే కర్మక్షయం. ఆ కర్మ నేను చేస్తున్నాను అంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఇంకొక జన్మలో అయినా పొంది తీరాల్సిందే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. ఇప్పుడు ఒకడికి భార్య 10 ఏళ్ళు ఉంటుంది, ఒకడికి భార్య 30 ఏళ్ళు ఉంటుంది, ఒకడికి భార్య చివరిదాకా ఉండి తాను భర్త పోయిన తర్వాత తను పోతుంది, ఒకడికి భార్య ముందే పోతోంది, ఒకడి భార్య వదిలిపెట్టిపోతోంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఒక రుణం ఉంది, ఆ రుణం ఎంత దాకా ఉందో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అలా కలిసి ఉంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా రుణక్షయే క్షయం యాంతి. ఈ రుణం రావడానికి కారణము జీవ సృష్టి. మన జీవము లోపల ఈ జీవుడు సృష్టి చేసుకుంటున్నాడు. వాడు చూసినవి, వాడు విన్నవి, వాడు వాసన పీల్చినవి, వాడు రుచి చూసినవి, వాడు స్పర్శ చూసినటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా వాడు లోపల పెట్టుకొని మురిసిపోయి వాటిని అనుభవిస్తూ అవి పెంచుకుంటూ ఇదే సత్యము అని వాడు బతుకుతున్నాడు. అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాడు. నామరూపాలని వాడు కల్పించుకుంటున్నాడు. వాస్తవానికి నామరూపాలన్నిటికీ అతీతమైనటువంటిది పరమాత్మ. ఈ నామరూపాలు అనేటటువంటి మాయలో మనల్ని తోసి ఈ జీవసృష్టి అనేది చేసి, జీవసృష్టి వల్ల మనం ఏదో బంధములో ఉన్నాము, కష్టములో ఉన్నాము, సుఖంలో ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ జీవసృష్టి అనేది లేనటువంటి గాఢ నిద్రలో ఇది అనుకోవట్లేదు. అలాగే చేతన స్థితిలో ఉన్నవాడు కూడా ఇవి అనుకోడు. కర్మలు జరుగుతున్నా దాన్ని అంటకుండా ఉంటాడు. ఓ శంకరాచార్యుల వారిలాగానో, ఓ రామకృష్ణ పరమహంసలాగానో, ఒక రమణ మహర్షి గారిలాగానో, ఒక విద్యారణ్య స్వామి వారిలాగానో, ఇప్పుడున్నటువంటి భారతీ తీర్థస్వామి వారిలాగానో, ఒక విధుశేఖర భారతీ స్వామి వారిలాగానో వాళ్ళు జీవసృష్టిని అంటుకోకుండా వాళ్ళు ఆ బ్రహ్మానందం అనేటటువంటి స్థితిలో ఎప్పుడూ నిత్య నిరంతరం రమిస్తూ ఉంటారు.